శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశులకి మాస ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో, అలాగే నవంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ సమయంలో మారుతున్నాయో, గ్రహాల మార్పును బట్టి ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాలలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో, ఈ నెల మొత్తం కూడా నవంబర్లో 12 రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నవంబర్ నెలలో గ్రహాల సంచారంలో మార్పును మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటగా నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో శుక్రుడి సంచారంలో మార్పు ఏర్పడుతోంది. నవంబర్ 2వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు తులారాశిలోకి మధ్యాహ్నం 1:15 ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించటం వల్ల కొన్ని రాశులకి శుక్రుడు విశేషంగా ఈ నెల మొత్తం కూడా యోగించబోతున్నాడు. ఆ రాశులు ఏంటంటే, ఎప్పుడైనా సరే మన జన్మరాశిలో శుక్రుడి సంచారం ఉన్నా, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 5, 8, 9, 11 రాశుల్లో శుక్రుడి సంచారం ఉన్నా ఆ సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రధానంగా గోచార శుక్రుడి సంచారాన్ని బట్టి ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఆ రాశులు ఏంటంటే తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మిథున రాశి, మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి. ఈ ప్రత్యేకమైన రాశులకి నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ ఉదయం 11:21 వరకు శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ శుక్ర బలం వల్ల తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మిథున రాశి, మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి ఈ రాశులకన్నిటికీ కూడా చాలా చక్కగా ధనపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఎవరైనా అవకాశాల కోసం ప్రయత్నించినట్లయితే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఎదుటి వాళ్ళని వాక్చాతుర్యంతో ఆకట్టుకోవటానికి కూడా ఈ రాశులన్నిటికీ శుక్రుడి బలం నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1:15 నుంచి నవంబర్ 26వ తేదీ ఉదయం 11:21 వరకు చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఈ నెలలో జరుగుతున్నటువంటి ఇంకొక గ్రహం మార్పును మనం పరిశీలిస్తే, నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోనే ఉన్నప్పటికీ సాయంకాలం 6:01 వక్రిస్తున్నాడు. ఏ గ్రహమైనా సరే వక్రించినప్పుడు, రెట్రాగ్రేట్ అయినప్పుడు ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు డబల్ అవుతాయి, రెట్టింపు అవుతాయి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి నవంబర్ 15వ తేదీ బుధుడు సాయంకాలం 6:01 వృశ్చికంలోనే వక్రించటం వల్ల, అది కూడా నవంబర్ 28వ తేదీ వరకు వక్రించి ఉండటం వల్ల, ఈ వక్ర బుధుడు కొన్ని ప్రత్యేకమైన రాశులకు అద్భుతంగా యోగిస్తున్నాడు. వక్ర బుధుడు ఏ రాశులకు యోగిస్తాడంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు ఉన్నప్పుడు ఆ బుధుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ప్రధానంగా 12 రాశుల్లో తులారాశి వాళ్ళకి 2వ స్థానంలో, అలాగే సింహరాశి వాళ్ళకి 4వ స్థానంలో, మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో, మకర రాశి వాళ్ళకి 11వ స్థానంలో బుధుడి సంచారం అనేది విశేషంగా యోగిస్తోంది. కాబట్టి ద్వాదశ రాశులలో బుధుడు వృశ్చికంలో వక్రించటం వల్ల నవంబర్ 15 నుంచి నవంబర్ 28 వరకు బుధుడు అద్భుతంగా యోగించేటటువంటి 4 రాశులు కూడా తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నవంబర్ 15 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు, రెట్టింపు ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నవంబర్ నెలలో ఇంకొక గ్రహ సంచార మార్పును మనం పరిశీలిస్తే, నవంబర్ 16వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:02 సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
సూర్యుడి వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాలలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి నవంబర్ 16వ తేదీ అర్ధరాత్రి 1:02 నుంచి సూర్యుడి సంచారంలో మార్పు వల్ల నెల చివరి వరకు సూర్యుడు అద్భుతంగా యోగించేటటువంటి రాశులు మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి. ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం ఉంటుంది. సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా ఇస్తాడు, రాజకీయాల్లో పదవులు తొందరగా ఇస్తాడు, తండ్రి వైపు ఆస్తులు తొందరగా వచ్చేలా చేస్తాడు, వ్యవసాయ రంగంలో లాభాలు ఇస్తాడు, ఆరోగ్యపరమైన సమస్యలు పోగొడతాడు. ఈ ప్రయోజనాలన్నీ సూర్యుడి వల్ల పొందబోతున్నటువంటి 4 రాశులు మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి. కాబట్టి ప్రధానంగా నవంబర్ నెలలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ముందుగా నవంబర్ 2వ తేదీ శుక్రుడి సంచారంలో మార్పు, ఆ తర్వాత నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చికంలోనే వక్రించడము, ఆ తర్వాత నవంబర్ 16వ తేదీ సూర్యుడు సంచారంలో మార్పు జరిగి వృశ్చికంలోకి ప్రవేశించడం. దీనివల్ల 12 రాశుల్లో ఈ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ప్రథమార్థంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతిమంగా ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. ఇంతకు ముందున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరితో మాట్లాడినా సరే ప్రజలందరూ కూడా ఆకర్షించబడుతూ ఉంటారు. శత్రువులను సైతం చాకచక్యంగా మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరులతో సానుకూల వాతావరణం పెరుగుతుంది. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకుముందు ఏలినాటి శని దోషం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రస్తుతం గురువు అతిచారం వల్ల అన్ని రకాలుగా ఆ ఇబ్బందులు తొలగిపోయి చికాకులు, ఆందోళనలు అన్నీ తొలగిపోయి మనసుకు స్థిమితం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. స్త్రీ మూలక లాభం కూడా కలుగుతుంది. మీనరాశి పురుషులకు కానీ, మీనరాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా అద్భుతంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఏమాత్రం ఆటంకం లేకుండా సులభంగా ఆ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. ధనాన్ని ఎక్కువగా బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది. తలపెట్టిన ప్రతి పనిలో కూడా వ్యతిరేకతలు ఏవీ లేకుండా అనుకూల ఫలితాలు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ప్రథమార్థంలో కొద్దిగా పనులు ఆలస్యమైనప్పటికీ ద్వితీయార్థానికి వచ్చేసరికి బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అన్నింటా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ప్రథమార్థంలో కొద్దిగా ఆలస్యమైనటువంటి పనులు కూడా ద్వితీయార్థంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా దిగ్విజయంగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 7, 13, 16, 23, 25, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 5, 9, 11, 18, 20, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మీనరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ప్రథమార్థంలో కూడా పనులు తొందరగా పూర్తి కావాలంటే, ఇంకా అద్భుతంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం వినండి, దశరథ శని స్తోత్రం వినండి, ఓం సాం శరవణ భవ, ఓం శం శనైశ్చరాయ నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకోండి. ఈ విధి విధానాలు పాటిస్తే ఇంకా అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు నవంబర్ నెలలో అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి నవంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి యోగించేటటువంటి ఫలితాలు. అలాగే నవంబర్ నెలలో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కలిగేటటువంటి ఫలితాలు. ఎప్పటికప్పుడు మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.